బిల్డింగ్ అంతా మీకు బీటెక్ స్టూడెంట్స్ కి స్కాడా ల్యాబ్స్ ఉన్నాయి, అంటే డేటా అనలిటిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, డేటా అక్విజిషన్ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత వెన్ కమింగ్ టు ఎస్ఓసి ల్యాబ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఉంది లోపల, నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఉంది, ఐఓటీ ల్యాబ్స్ ఉన్నాయి, హార్డ్వేర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇలా అరౌండ్ ఆఫ్ అబౌట్ 8 to 10 ల్యాబ్స్ మనకు ఈ బ్లాక్ లో ఉంటాయి. అండ్ ఇందులోనే మనకు బీటెక్ వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ లైబ్రరీ ఉంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే సార్, ఏవైతే మనం థియరిటికల్ గా చదువుకున్నామో క్లాస్ లో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే ప్లేస్ ఇది. ఓకే, ఇక్కడనే స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్న దానికి ఏమన్నా అంటే ఫండ్స్ రూపంలో ఏమైనా ఇచ్చి సపోర్ట్ చేస్తారండి? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. మనకు KIIF కర్ణావతి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ అని చెప్పి మన అఫీషియల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని స్కిల్స్ నేర్చుకొని జాబ్ చేయాలనే ఆలోచన 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఉంది. కానీ ఒక 20% క్రీమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి ఆలోచన ఉంటుంది. వీళ్ళే ఒక 10 మందికి జాబ్ ఇవ్వాలి, బిజినెస్ ని స్టార్ట్అప్ చేద్దాము అనుకునే స్టూడెంట్స్ కి కొన్ని ఐడియాస్, కొన్ని థాట్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. అందులో నుంచి మన KIIF నుంచి మన స్టూడెంట్స్ కి 15 crores వరకు ఫండింగ్ అమౌంట్ యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. నీతి ఆయోగ్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా ఫండింగ్ మన స్టూడెంట్స్ కి గవర్నమెంట్ ఎయిడ్ ద్వారా మన స్టూడెంట్స్ కూడా అందించే ప్రోగ్రామ్ మన కర్ణావతి యూనివర్సిటీ చేస్తుంది సార్. అంటే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి, స్టూడెంట్కి స్కిల్స్ రావాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా కూడా మన యూనివర్సిటీ వాళ్ళు ముందుకు వచ్చి ఫండింగ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఇప్పిస్తారు. అంటే నీతి ఆయోగ్ ద్వారా మన స్టూడెంట్స్కి ఫండింగ్ సపోర్ట్ కూడా యూనివర్సిటీ అందిస్తుంది. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వాలి. నేను పర్సనల్గా ఒక స్టూడెంట్ సొంతంగా బిజినెస్ చేద్దామన్నా ఆర్ టాప్ టెక్ కంపెనీస్లో జాబ్ చేద్దామన్నా కూడా 100% స్టూడెంట్స్కి 2 విధాలుగా ఈక్వల్ ప్రియారిటీ అందిస్తున్న యూనివర్సిటీ దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ సార్. అమెజాన్ ల్యాబ్స్ ఉన్నాయి, సేమ్ టైం గూగుల్ క్లౌడ్ ల్యాబ్స్ ఉన్నాయి, అంటే గూగుల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ల్యాబ్స్ ఉన్నాయి, TCS వాళ్ళు ఏర్పాటు చేసిన ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ IBM వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తోనే నడుస్తున్న టెక్ హబ్ ఇది. మన యూనివర్సిటీలో AI టవర్ ఉంది, AI టవర్లో ఉన్న AI ల్యాబ్స్, మెషిన్ లెర్నింగ్ ల్యాబ్స్, డేటా స్ట్రక్చర్ ల్యాబ్స్ ఒక్కసారి అవి కూడా చూద్దాం సార్. అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ ద్వారా రన్ అయ్యే AI టవర్ సార్ ఇది. టోటల్ మనకు ఇందులో 6 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కింద మనకు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా 3 ఉంటాయి, పైన 3 ఉంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ AI/ML ల్యాబ్స్ అండి. చాలా యూనివర్సిటీస్, మా యూనివర్సిటీస్ లో AI/ML ఉంది అంటున్నారు, బట్ మెషిన్ లెర్నింగ్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ల్యాబ్స్ మన ఇండియాలో చాలా రేర్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అందులో ఒకటి ఇది అడ్వాన్స్డ్ AI ల్యాబ్స్ పవర్డ్ బై NVIDIA వాళ్ళ యొక్క సహకారంతో రూపుదిద్దిన మన AI ల్యాబ్స్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉందండి అసలు. స్టూడెంట్స్ కి చాలా పీస్ఫుల్ గా అన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు సార్ ఇక్కడ స్టూడెంట్స్. బాగున్నాయి సార్, బాగున్నాయి, చాలా బాగుంటుంది. మన స్టూడెంట్స్కి ఏంటంటే ఎక్కడ దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఐదర్ ఆన్ స్కిల్స్, ఐదర్ ఆన్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ఐదర్ ఆన్ ఎడ్యుకేషన్, ఐదర్ ఆన్ క్లాసెస్, ఐదర్ ఆన్ ప్లేస్మెంట్స్ ఆర్ లైబ్రరీ, యూనివర్సిటీ ఇన్ఫ్రా, అన్ని హై స్టాండర్డ్ A+ సార్ ఇది. ఓకే, ఆ టైప్లో ఉన్న యూనివర్సిటీ ఇది. చాలా బాగుంది సార్. అంటే క్లాస్ రూమ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటారు సార్ స్టూడెంట్స్ అందరూ. చాలా ప్లెజెంట్ ఉంది సార్. ఇది AI/ML ల్యాబ్ అండి. ఇది AI/ML ల్యాబ్. ఓకే, నెక్స్ట్ AI డేటా స్ట్రక్చర్ ల్యాబ్ ఉంది, ఒకసారి చూపిస్తాను. ఓ సార్, ఇదంతా వరల్డ్ క్లాస్ థియేటర్ లా ఉంది సార్. ఇది నాకు తెలిసి మన హైదరాబాద్ రీసెంట్ గా అల్లు సినిమాస్ ఓపెన్ చేశారు కదా, అలా ఉంది. AI డేటా స్ట్రక్చర్ ల్యాబ్. ఇవన్నీ కూడా సూపర్ కంప్యూటర్స్. ఇది పవర్డ్ బై NVIDIA. ఇది సర్వర్ సార్ మనకు. ఓకే, NVIDIA వాళ్ళే తీసుకొచ్చి ఇదంతా కూడాను ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన స్కిల్స్ క్లాస్ రూమ్ ఉంది సపరేట్ గా. ఈ సిస్టమ్ సూపర్ కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు గ్రాఫిక్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఏంటివి, టోటల్ అసలు మనము వర్క్ ఎలా చేయాలి, కొత్తగా ఏదైనా మీరు కొత్తగా ఏమైనా థింక్ చేసి కోడింగ్, పైథాన్ కోడింగ్ నేర్చుకోవడానికి కానివ్వండి, జావా స్క్రిప్టింగ్ కి కానివ్వండి, ఎలా మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి దాని మీద ప్రతి ఒక్కటి అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ NVIDIA, అఫీషియల్ ఎంప్లాయీస్ ఆఫ్ గూగుల్, IBM వాళ్ళు వచ్చి కోచింగ్ ఇస్తారు ఇక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు హైయెస్ట్ ప్రాసెసింగ్ వల్ల ఉన్న జీనేనే. ఓకే, సో అది సర్వర్, ఇదంతా చూస్తే ల్యాబ్ మీకు క్లారిటీ ఉంది. అండ్ పైన కూడా చూస్తే లైట్స్ నీట్గా కనిపిస్తున్నాయి. అంటే మేబీ ల్యాబ్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ కూడుకున్నట్టు ల్యాబ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇలానే ఉంటుందేమో. అంటే సోఫిస్టికేటెడ్ గా ఉండాలి సార్, స్పేషియస్ గా ఉండాలి. ఎప్పుడు ఇరుగు గదుల్లో గోడల మధ్యలో కూర్చోబెట్టి ఒక 60-70 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి గందరగోళంగా కాకుండా ఇట్లా ప్లెయిన్ గా, సింపుల్ గా, స్మూత్ గా, అంటే అన్ని అర్థమయ్యే విధంగా మంచి ఎన్విరాన్మెంట్ తోటి చదువుకోవాలి, నేచర్ లో చదువుకోవాలి, అండ్ అడ్వాన్స్ టెక్నాలజీలో చదువుకోవాలి. కూర్చుంటే మనకు ఆ నేచర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన స్కిల్స్ క్లాస్ రూమ్ ఉంటుంది, అంటే స్కిల్స్ నేర్పించే క్లాస్ రూమ్ ఉంటుంది. అది కూడా చూద్దాం సార్. ఏదో మామూలుగా చెప్తున్నారు అనుకున్నాను కానీ ట్రూలీ ఇట్స్
వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అవును సార్. నేచర్తో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్, Education- ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎడ్యుకేషన్ అంటే ఏదో అనుకుంటాం కానీ బట్ మీరు చూస్తే తెలుస్తుంది సరౌండింగ్ మొత్తం చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇన్ నేచర్. ప్రతి పేరెంట్ ఒక్కసారి మీరు గనక విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఎందుకంత అంటే వరల్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ గుజరాత్లో ఉందా అన్న ఫీలింగ్ అయితే మాకు ఖచ్చితంగా వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అసలు ఈ క్లాస్ రూమ్లో చదువుకుంటే ఎక్కడ డీబీట్ అవ్వడానికి అవకాశం కూడా ఉండదు. అవకాశమే లేదు సార్. లేదు. చాలా బాగున్నాయి. వి సోర్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇచ్చినందుకు మాత్రం చాలా బ్రైట్ special thanks ఫ్యూచర్ అండి మీకు. బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి సార్ మన స్టూడెంట్స్ కి. అవును, ఇక్కడ దాకా వస్తున్నారు సార్, 1 డే జర్నీ చేసి వస్తున్నప్పుడు మనం కూడా అంతే స్టాండర్డ్ లో ఉన్న యూనివర్సిటీని ఇస్తే స్టూడెంట్ కి కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఎందులో చిన్న చిన్న పాయింట్స్ కూడా, మైన్యూట్ పాయింట్స్ లో కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా ఆ టైప్ స్టాండర్డ్ యూనివర్సిటీ సార్ ఇది. యూనివర్సిటీస్ అంటే ఇలానే ఉండాలేమో అనుకునేటువంటి ఆలోచన అయితే రాకమానదు మనకి. అంత అద్భుతంగా ఉంది. ఒకసారి విజిట్ చేయడం కోసం అయినా సరే, సమ్మరే కదా, పిల్లల్ని తీసుకొని ఒకసారి రండి, తెలుస్తుంది మీకు. అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు. విజిటింగ్కి వెళ్దామన్నా కూడా మనం ఇక్కడ రూమ్స్ బుకింగ్ కూడా చేస్తాం యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో. పేరెంట్ ఒక 1 డే ఉండొచ్చు, వచ్చి క్యాంపస్ అంతా విజిట్ చేసుకొని మన స్టూడెంట్స్ తో మాట్లాడి క్యాంపస్ అంతా తిరిగి డన్ అని చెప్పి అనుకొని మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్న హ్యాపీ, లేదు క్యాంపస్ విజిట్ చేసి తర్వాత చూసుకున్న హ్యాపీయే. ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి క్యాంపస్కి. వచ్చే ముందు ఒకసారి మీకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే నేను అలాట్మెంట్, ఇక్కడ రూమ్ అలాట్మెంట్ చేసి పెడతాం స్టూడెంట్స్. గ్రేట్ సార్, సూపర్, థ్యాంక్ యూ.